ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామ్మగారికి ఇచ్చి బే 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 నువ్వు తిన్నావా? బే 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 బే. బంటి తినరా. వద్దమ్మా, హోంవర్క్ అయిపోయాక తింటానమ్మా. రేయ్ బంటి, అది ఎప్పుడైనా రాసుకోవచ్చురా. అన్నం అయిపోతే మళ్ళీ ఎవరు వండరు. అందరికీ సరిపడేలా వండుతారు కదన్నయ్య. ఏమోరా బాబు, ఈ ఇంట్లో జనాలు ఎక్కువైపోతున్నారు కదా. ఒరేయ్, చిన్నపిల్ల ఎంత తింటుందిరా? 2 ముద్దలు తింటుందిరా. రోజుకొకరు త్యాగం చేసినా ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుందిరా. ఏంటి హరీష్ లేట్? వస్తున్నాను బేబీ. తిను. ఖుషి, నువ్వు తిను. ఆకలిగా లేదా ఖుషి? మేం రాత్రి మా ఇంట్లో అన్నం తినం. మరేం తింటారో? లైట్ గా తింటాం, లైక్ బ్రెడ్ జామ్. ఆహా, దీని మీద పడిందా నీ కన్ను? ఖుషి, నేను మార్నింగ్ తీసుకొస్తాను. ఇప్పుడు కొంచెం అన్నం తినమ్మా. అమ్మా, బ్రెడ్ జామ్ అక్కడే ఉందిగా. హరీష్, చిన్న పిల్లల ముందు ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా. అడిగితే మాత్రం మనం ఇస్తామా ఏంటి? రేయ్, పాపం పసిపిల్లరా, నోరు తెరిచి అడిగితే అలా మాట్లాడతారేంటి? లేదు నాన్న, ఇది కీర్తి కోసం తీసుకొచ్చింది. తనకి తెచ్చినవి ఇంట్లో ఎవరూ టచ్ చేయకూడదు అనుకున్నాం కదా. ఈరోజు తనకిస్తే రేపు ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క పూటకిస్తే ఏమవుతుంది హరీష్? అలవాటైపోతుందమ్మా. మీకా మాకా? ఇంట్లో వాళ్ళు టచ్ చేయకూడదు అన్నారు. ఆ పిల్ల బయట పిల్లే కదా. నా వస్తువులు ఎవరు టచ్ చేయకూడదని కండిషన్ పెట్టి ఇంట్లో కాపురం పెట్టాను. అరే, ఏం జరుగుతుంది ఇంట్లో? చిన్న బ్రెడ్ ముక్క కోసం గొడవ పడుతున్నారా? పసిపిల్ల మనలా ఏది పడితే అది తిని పెరగలేదన్న ఇంగిత జ్ఞానం మీలో ఒక్కరికైనా లేదేన్రా? తెలుసు కదా నాన్నమ్మా. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎలా ఇమిడిపోతుందని తులసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఆపండి. పాప అడగడం, మీరు ఇవ్వననడం అయిపోయింది కదా. మీకు నష్టం లేదు. నాకు కష్టం ఉంటుందని మాత్రం ఖుషి గురించి తప్పుగా మాట్లాడకండి. ఖుషి, రా నాన్న. బే 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 బే. ఆ 100 అసలు వీడికి ఎలా వచ్చిందో ఏంటో. నా పెన్షన్ డబ్బులు ఇచ్చాన్రా, నీకేంట్రా నొప్పి? బేబీ, బ్రెడ్లో జామ్ డ్రై అయిపోతుంది. త్వరగా తిందుగాని పద. రామన్నయ్య, ఈ రాత్రిపూట షాప్ ఉండదు. మార్నింగ్ నేను తీసుకుంటానులే.
ఏమైందిరా బసవా ఎందుకలా గట్టిగా అరిచావు? ఆహా, ఏం లేదమ్మా, పేపర్లో వచ్చే వార్తలు అలా ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు జపాలు తపాలు చేసుకోమని చెప్పేది. ఆ, తేడా వస్తే జైల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాను. సార్ ఆ, ఆక్షన్ పాడడానికి వెళ్దాం అన్నారు. ఇప్పుడు బయలుదేరదామా సార్? రే, ఇక్కడ యాక్షన్ కి రియాక్షన్ వచ్చింది. ఏమైంది సార్? కరెన్సీ పేపర్ల మీదే కాదు, న్యూస్ పేపర్ మీద కూడా కాస్త దృష్టి పెట్టాలి. చూస్తాగలడు. ఆ, సార్ రే ఎందుకురా గాడిదలా అరుస్తావు? ఏం లేదమ్మగారు. మావయ్య ఇదిగోండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, తర్వాత అవుతాను. నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత తాగుతాను కదా. నువ్వు వెళ్ళు. ఎవరికి తెలియకూడదు అనుకుంటే ప్రచారం చేస్తున్నారేంట్రా వీళ్ళు? పేపర్లో వేయొద్దని చెప్తే దానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తారు సార్. నీ మోహన్ రావు, నీ మోహన్. అదేంటి మావయ్య పేపర్ చించి జేబులో పెట్టుకుంటున్నారేంటి? మా పార్టీ న్యూస్ అమ్మా, జిరాక్స్ తీసుకునే టైం ఎక్కడుందని చించేసి జేబులో పెట్టుకున్నాను అంతే. 5 రూపీస్ ఇస్తే ఇంకో పేపర్ ఇస్తారు కదా, దానికి ఈ పేపర్ చించడం ఎందుకు? 5 lakhs ఇచ్చావు మేడం, 5 రూపీస్ ఇవ్వడానికి ఆలోచిస్తావా ఏంటి? పార్టీ ఫండ్ మేడం, పార్టీ ఫండ్ ఇచ్చాం. రేయ్, కోడలేమైనా అడిగిందా? నోరు మూసుకొని ఉండలేవరా? ఎందుకు ప్రతిదానికి దూరిపోతావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.